ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నిన్న 10 సూత్రాలను అమలుపరచాలని చెప్పి కోరడం జరిగింది. అయితే 10 సూత్రాలు కూడా ప్రధానంగా దేశ అభివృద్ధికి రానున్న 1 సంవత్సర కాలం పాటిస్తే దేశ అభివృద్ధికి పునాది వేసినట్టు ఉంటుంది. రానున్నలో డాలర్కి మించి మనం ఏదైతే చేసుకోవచ్చో డాలర్ రేట్ను కూడా మనం పెంచుకునే అవకాశం ఉంది అని చెప్పి దేశ ప్రజలను కోరడం జరిగింది. అయితే దీనిపైన ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు, అసలు వారిలో ప్రధాని ఇచ్చిన సూచనలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ప్రజలకు ఎంతవరకు ఉంది, ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది తెలుసుకోవడానికి మనతో పాటు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లో మీటింగ్ లో పెట్టు దేశ ప్రజలకు 10 సూత్రాలు అమలుపరచాలి, ప్రధానంగా పెట్రోల్ వాడకంతో పాటు ప్రజా రవాణాపై ఆధారపడండి, పెట్రోల్ వాడడం తగ్గించండి, దీంతో పాటుగా గ్యాస్ ఇటువంటి సోలార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి అని చెప్పి 10 సూత్రాలు అమలుపరచడం జరిగింది. దీనిపైన అమలు చేయమని కోరడం జరిగింది. అయితే దీనిపైన ఏ విధంగా ఉంటుంది అంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశం ఎకానమీని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న తీరును ఉద్దేశించి వారి 10 సూత్రాలను ప్రకటించడం జరిగింది. చాలా మంచిదే, అవసరమే. అయితే ఇప్పుడు ఇది ఎవరికి చెందుతుంది? భారతదేశంలో బడుగు బలహీన వర్గాల సంఖ్య 60% దాటి ఉంది. వీళ్ళు బంగారం దగ్గరికి వెళ్ళలేరు, వీళ్ళు కార్లు కొనుక్కోలేరు, వీళ్ళు మోటార్ సైకిల్ వాడలేరు, వీళ్ళకి డిస్టిల్ వాటర్ కొనుక్కోలేరు, లేకపోతే బిస్లరీ వాటర్ కొనుక్కోలేరు. మరి వీళ్ళకి సంబంధించిన అంశం కాదు. ఎవరికైతే అవసరమైందో వాళ్ళ కోసం అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్ లైనింగ్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంది. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న జనాభా నిష్పత్తిని, పొల్యూషన్ ఇప్పుడు చూస్తే 0.007 నుంచి 7.07 వరకు వచ్చింది. అంటే ఎంత భయంకరమైనటువంటి పొల్యూషన్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉంటే, ముఖ్యంగా హైదరాబాద్ తీసుకున్నా, లేకపోతే బాంబే తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఇప్పుడు విశాఖపట్నం కూడా అదే పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా కేవలం సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల వల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ వస్తే పరిస్థితుంది. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా ఒక రోజుని కేవలం సైకిళ్ళు వాడండి, మోటార్ సైకిళ్ళు వాడకండి అని చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లాగే అన్నిటికన్నా సైకిళ్ళు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, కార్లు కానీ వాడుతున్న వాళ్ళ సంఖ్యని అసర్టైన్ చేసి వాళ్ళని నియంత్రించడానికి కావాల్సిన ప్రణాళికలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు చెప్పినంత మాత్రాన ప్రజలు షాపులకు వెళ్ళడం మానేరు, లేకపోతే ప్రజలు మంచినీళ్ళు తాగడం మానేరు, ప్రజలు ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి గారు చెప్పారని చెప్పి ఆచరించే పరిస్థితి అయితే లేదు. కానీ ఆచరించాల్సిన ప్రజలు ఎవరున్నారంటే బీపీఎల్ కింద ఉన్నారు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకి ఏది సరిపోతుందో ఆ కంఫర్ట్నెస్ ప్రధానమంత్రి గారు ఇవ్వాలి. 10 సూత్రాలు అమలు చేయడంలో మనకి కరోనా వచ్చిన తర్వాత ప్రజలు చాలా తమ స్థితిగతులు మార్చుకున్నారు. కిందని వెజిటబుల్స్ వాడుతున్నారు, చాలా మంది న్యూట్రిషన్ ఫుడ్కి వెళ్ళారు, చాలా మంది రాత్రులు భోజనం చేయట్లేదు, చాలా మంది అందరూ టిఫిన్ వైపు వెళ్ళారు. అట్లాగే భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఇంకొక సూచన చేసి ఉండాల్సింది. ముఖ్యంగా భారతదేశం ప్యాడీ ఆపాల్సిన అవసరం ఉంది. వరి ధాన్యాన్ని పండించడం తగ్గించాలి. భారతదేశంలో దాదాపుగా 60 నుంచి 70% రాత్రిపూట భోజనం చేయడం మానేశారు. ఈ పరిస్థితిలో ప్యాడీ పెరిగిపోయిన తర్వాత, మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దెబ్బతిన్న తర్వాత గొడవల్లో మూలుగుతూ ఉంది. దీనివల్ల ఒక పక్క నీరు సరిపోవట్లేదు, రైతు ఏమోని పూర్తిగా ఆరుగాలం పండిస్తున్నది, వ్యవసాయంలో ఆధారపడుతున్నదంతా వరిధాన్యం పైనే. ఇదేమని రాష్ట్ర ప్రభుత్వాలు కొనలేకపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి అనౌన్స్ చేయలేకపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్డిపి అనౌన్స్ చేయలేకపోతుంది. అదే మనం అపరాల వైపు వెళ్ళేటట్టయితే, వెజిటబుల్ వైపు వెళ్ళేటట్టయితే, మరొక అపరాల నుంచి వెజిటబుల్ ఆయిల్ ఫామ్ వైపు రైతులు వెళ్ళగలిగితే లాభాలు వస్తాయని చెప్పాలి. అది ప్రధానమంత్రి గారు చేసి ఉండాల్సింది. ఏదేమైనప్పటికీ దేశ భద్రత కోసం, దేశ ఎకానమీని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక భద్రత కావాలని, ఆరోగ్య భద్రత కావాలని ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రతి పాయింట్ని ప్రజలు ఆచరించాలని చెప్పి ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా చూసుకోండి, ఏదైతే మనం ఇప్పటికీ వరి కానీ ఏదైనా ఇది పండించేటప్పుడు ప్రధానంగా ఎక్కువ యూరియా వాడకాన్ని ఆధారపడుతున్నారు. మొక్కజొన్న అయినా, వరి అయినా ఎక్కువ అధికంగా యూరియా వాడుతున్నారు. ఇవన్నీ దిగుమతి మన దేశాల కన్నా విదేశాల నుండి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని వాడకం తగ్గించినట్లయితే మనం విదేశాలపైన పడని అవసరం లేదు. కనుక వాడకం తగ్గించండి. దీంతో పాటుగా బంగారం, ప్రతి అనవసరం కూడా బంగారం రేట్లు పెరుగుతున్నాయని చెప్పి బంగారాన్ని కూడా కొనే పరిస్థితి ఉంది. అవి కూడా కొనుగోలు తగ్గించండి. దీనిపైన విదేశాల నుండి మనం దిగుమతి చేసుకునే భారాన్ని మనం తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి. దీనివల్ల పెట్రోల్ ఆదాయం కూడా దిగుమతి చేసుకోవడం తగ్గించుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పిన సూత్రాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీనిపైన సామాన్యుడికి కూడా ఇది ఒక
వెలుసుబాటుగా వచ్చే అవకాశం ఉంది పాటిస్తే. దీనిపైన ఏమంటారు? తప్పనిసరిగా ఈవీలు వాడాల్సిందే, ఎలక్ట్రానిక్ వెహికల్ వాడాల్సిందే. ఎందుకంటే విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చెందాలి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మనం సోలార్ ప్యానల్ వైపు మొగ్గు చూపించాం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీల వల్ల కానీ, ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆలోచన పరంగా కానీ, గతంలో మనకి ఇంత విద్యుత్ సరఫరా లేదు. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో ఏసీ కావాలి, సినిమాలు ఏసీ కావాలి, హోటల్స్లో ఏసీ కావాలి, ఏసీ లేకపోతే మనిషి ఉండలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో విద్యుత్ ఉత్పత్తి కావాలి. అందుకని మనం అణు విపత్కరాలను ఎదుర్కొని కూడా మనం అద్భుతమైనటువంటి అణు పరిశ్రమల్ని స్థాపించుకుంటున్నాం కేవలం విద్యుత్ రంగం కోసం. ఇప్పుడు అలా కాకుండా సోలార్ ప్యానల్స్ వచ్చినాయి. అలాగే ఈవీ వెహికల్స్ వాడాలన్నది ప్రధానమంత్రి గారు చెప్పారు. అది గ్యారంటీగా పెట్రోల్ని తగ్గించాలి, ప్రీమియం అయిపోతున్నట్టు పెట్రోల్ని ఆపాలంటే ఈవీలో వాడాలి. ఆ రకంగా వెళ్లాల్సిందే. అయితే ఇందులో కూడా సబ్ క్లాజెస్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు సామాన్యుడికి చేరువలో వాహనాలు ఉండాలి, అది ఉండేటట్టు. నిన్ననే నేను చూశాను, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రోడ్డు మీద వెజిటబుల్స్ అమ్ముకోవడం కోసం ₹1,00,000 ఒక మోటార్ సైకిల్ తయారు చేశారు. అది చాలా అవసరం ఈరోజు సామాన్యులు రోడ్లపైన. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళంటే తెలంగాణలో ఎక్కడ చూసినా సైకిల్ మీద టిఫిన్ అమ్ముతారు. వాళ్ళకి ఇటువంటి చిన్న వాహనాలు అవసరం. ఈ రాష్ట్రంలో కూడా అవసరం. ప్రధానమంత్రి గారు తీసుకున్న 2 అంశాల్లో ఒకటి పెట్రోల్ ధర ప్రీమియం అయిపోతున్నది కాబట్టి దాన్ని తగ్గించాలంటున్నారు. ఇక బంగారం మీద రిస్ట్రిక్షన్ పెట్టాలి. భారతదేశం విరివిగా దొరికితే ఎందుకు కొంటారు ప్రజలు? ఎక్కడైనా డిమాండ్ పెరిగిందంటే ఆ డిమాండ్ రేపు పనికొస్తుందేమో అని కొనేస్తారు. ఆ డిమాండ్ లేకుండా చూడమనండి కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడు ఎందుకు కొంటారు? బంగారం రేట్ ఎంత పెరిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అసలు 60,000 ఉండాల్సింది ఈరోజేమో 2.5 లక్షలు, 1,50,000 పెట్టేస్తే కేవలం డబ్బున్న వాళ్ళే పరుగులు పెడతారు. డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? సర్దుకుంటారు గ్యారెంటీగా. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటి అంటే రిస్ట్రిక్షన్ ఎక్కడో దగ్గర పెట్టాలి. దాన్ని ప్రీమియం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా ఉంది. ప్రధానమంత్రి గారు ఆ రకంగా కూడా ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఇది చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పటికీ ప్రధానమంత్రి చేసిన తర్వాత సామాన్యులకు కూడా అందుబాటులోకి ఎలక్ట్రికల్ వెహికల్స్తో పాటు పెట్రోల్ ధరలు కూడా అందుబాటులో ఉండే పెట్రోల్ వాడకాన్ని కూడా తగ్గించే విధంగా ప్రజలు కూడా పాటించడంతో పాటు ఏదైతే బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పి ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి కోరడం జరిగిందో, బంగారం రేట్లు కూడా స్థిరత్వం తగ్గించే విధంగా ఒక తక్కువ ధరలో ఉంటే వాళ్ళు కూడా కొనుగోలుకి వచ్చి ఆశ ఏదైతే బంగారాన్ని దాచిపెట్టుకోవడానికి కొనుక్కోకుండా వాటిని ఆభరణాల కింద వాడుకునే విధంగా ఉంటుందని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రధానమంత్రి 10 సూత్రాలపై ప్రజా అభిప్రాయం. కెమెరా పర్సన్ అనిల్తో నరసింహ, YK టీవీ, విజయనగరం.